ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈరోజు మన పాఠం యెషయా గ్రంథం 39వ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయంలో హిజ్కియా అవివేకం, బబులోను వారికి తన ఐశ్వర్యమంతా చూపినందుకు దేవుని తీర్పు పేర్కొనబడ్డాయి. మొదటి వచనం నుండి వినండి. బబులోను యూఫ్రటీసు నదీ తీరాన ఉన్నది. అష్షూరు పని అయిపోయింది. ఇప్పుడు యూదాకు బబులోను బెడద వచ్చి పడింది. అన్యుల కాలంలో బబులోను ఉచ్ఛస్థితికి హెచ్చించబడింది. నెబుకద్నెజరు కలలో విగ్రహ ప్రతిమ తల బంగారం, అదే బబులోను సామ్రాజ్యానికి ప్రతీక. హిజ్కియా బలహీనత ఈ అధ్యాయంలో పేర్కొనబడింది. హిజ్కియా తన ప్రతిభను చూచుకొని గర్వించాడు. మొదటి వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్ బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించాడు. పిమ్మట యెషయా ప్రవక్త హిజ్కియా రాజు వద్దకు వచ్చి అడిగాడు, ఆ మనుష్యులు ఏమన్నారు? నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చారు? హిజ్కియా అన్నాడు, బబులోను అనే దూరదేశము నుండి వారు వచ్చారు. నీ ఇంట వారేమి చూచారు? అడిగాడు యెషయా. హిజ్కియా అన్నాడు, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించాను. అంతటా యెషయా అన్నాడు, యెహోవా మాట విను. రాబోయే దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతా బబులోను పట్టణానికి ఎత్తుకొని పోతారు. నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులనుగా చేయటానికి వారు తీసుకొని పోతారు. అందుకు హిజ్కియా అన్నాడు, నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మెరోదాకు బలదాను అనే పేరుకు అర్థం ఉంది. మెరోదాకు అంటే తిరుగుబాటుదారు, బలదాను అంటే ప్రభువు కాడు. ఇతనికి ముందు నిమ్రోదు అనే రాజు ఉండేవాడు. అతడే బబులోను రాజ్యానికి మూలపురుషుడు. సైతాను తిరుగుబాటుదారులందరికీ మూలం అతడే. ఇతడు ఈ యుగ సంబంధమైన దేవుడు. ఇతడు దేవ విరోధి. బబులోను రాయబారులు ఒక లేఖ తెచ్చారు. అందులో రాజు హిజ్కియాను తెగ పొగిడేశాడు. రాజా, నీ గురించి బబులోను రాజు ఎంతో అడుగుతున్నాడు. ఆయనకు మీరంటే ఎంతో అభిమానం. నీకు ఈ మధ్య జబ్బు చేసిందటగా, ఇప్పుడు బాగయ్యారు గదా, మాకెంతో సంతోషం. మీకివే మా ప్రేమపూర్వక కానుకలు. దావీదు సొలొమోను కాలంలో సేకరించబడిన వస్తు సముదాయమంతా హిజ్కియా భద్రం చేసి ఉంచాడు. తన వెండిని, బంగారాన్ని శత్రురాజుకు చూపి గొప్ప తప్పు చేశాడు హిజ్కియా. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయం 27-28 వచనాలలో చెప్పబడినట్లు హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనత కలిగాయి. అతడు వెండి బంగారములను
రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానావిధములైన శ్రేష్టమైన ఉపకరణాలను సంపాదించి వాటికి బొక్కసములు కట్టించాడు. ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును ఉంచటానికి కొట్లను, పలువిధముల పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించాడు. బబులోను ప్రభుత్వం పంపిన లేఖను దేవుని ఎదుట పెట్టి ఈసారి అతడు ప్రార్థించలేదు. బబులోను వారి పొగడ్తలు నమ్మి హిజ్కియా మోసపోయాడు. యెరూషలేములోని ధనాగారమంతా వారికి చూపెట్టాడు. రహస్యమంతా శత్రువులకు ఈ విధంగా చూపడం హిజ్కియా చేసిన గొప్ప తప్పు. వెంటనే దేవుని ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజును సందర్శించాడు. యెషయా రాజుకు ఖండితంగా చెప్పాడు, రాజా, చూస్తూ చూస్తూ చేజేతులా శత్రువుకు లొంగిపోయావు, శత్రువు చేతిలోకి పోయావు. పరాయి వాళ్లకు ఏ రాజైనా తన రహస్యాలు చెబుతాడా, చూపుతాడా? ఈ ప్రవచనం యెషయా నోట వెలువడింది. అది అప్పటికప్పుడే అక్షరాలా నెరవేరింది. 2 రాజులు 24, 25 అధ్యాయాలలో, దానియేలు గ్రంథం 1 అధ్యాయంలో ప్రవచనం నెరవేర్పు వివరాలు రాయబడి ఉన్నాయి. హిజ్కియా ఏమంటున్నాడు? నేను బ్రతికి ఉండగా ఈ ప్రవచనం నెరవేరదు గదా, అది మేలే. అయితే తన తదనంతరం మాటేమిటి? వారికి ఎంత కీడు! హిజ్కియా అదేమైనా ఆలోచించాడా? హిజ్కియా ఆయుష్కాలం మరో 15 సంవత్సరాలు పొడిగించబడింది ఇందుకేనా? తానొక మూర్ఖుడుగా చరిత్రలోకి ఎక్కాడు. 39వ అధ్యాయంలో చరిత్రాత్మకమైన విశేషాలు ముగిశాయి. చూచారా శ్రోతలు? సైతాను సింహంలాగా గర్జిస్తాడు, బెదిరిస్తాడు. దానికి నీవు బెదరవు. అప్పుడు సర్పంలాగా వస్తాడు. అప్పటికీ నీవు లొంగవు. అప్పుడు వాడు నిన్ను ముద్దాడుతాడు. సామెతలు 27వ అధ్యాయం 6వ వచనం, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. బబులోను రాజు యూదా సాయంతో అష్షూరును దెబ్బతీయాలని చూచాడు. మేలును కోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడు. యెషయా స్పష్టంగా చెప్పాడు, బబులోను ప్రమాదకరమైన శత్రువు. బబులోను యూదాను వశపరుచుకుంటుంది. ఈ విషయంలో హిజ్కియా పశ్చాత్తప్తుడవ్వాల్సింది పోయి, ఇది మేలే కదా అంటున్నాడు. తెలివి తక్కువ. తన కాలంలో రాదుగదా అనుకుంటే సరిపోతుందా? విశ్వాసి అయినా ముందు చూపు లేనివాడు మందభాగ్యుడవుతాడు. తన ప్రజలకు కీడు జరగబోతుందని గుర్తించలేకపోయాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 32వ వచనం వరకు సైతానుకు చోటు పెట్టకూడదనే హెచ్చరికలున్నాయి. మనము చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారమై, నీతి యథార్థమైన భక్తి గలవారమై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అబద్ధమాడకూడదు. కోపపడండి గాని పాపం చేయకండి. అపవాదికి చోటివ్వకండి. దొంగతనం చేయకూడదు. దుర్భాషలు నోట రాకూడదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. సకలమైన దుష్టత్వాన్ని విసర్జించండి. కరుణాహృదయులై ఉండండి. క్షమాపణ గుణం ఉండాలి. ప్రియ శ్రోతలు, మనమిప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలోని స్వరాలు వినండి, దర్శనాలు చూడండి, విజయం సాధించండి. ఇది ఆదరణ కలిగించే గొప్ప అధ్యాయం. దేవుని సృష్టి ప్రత్యక్షం, దేవుని పిలుపు ఈ అధ్యాయంలో పొందుపరచబడినవి. వినండి. 40వ అధ్యాయం ఎంతో శ్రేష్టమైన సందేశం. ఇంతవరకు సింహాసనాసీనుడైన సార్వభౌముణ్ణి చూచాము. ఈ అధ్యాయం నుండి చివరి వరకు శ్రమబాధితుడైన రక్షకుడు కనిపిస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కిరీటం చూచాము. యెషయా 53వ అధ్యాయంలో శిలువను చూస్తాము. మొదటి భాగంలో దేవుని ప్రభుత్వం, రెండో భాగంలో దేవుని కృపను చూడబోతున్నాము. ఇప్పుడు సీనాయి కొండ దృశ్యం కాదిది, ఇది కృపా సందేశం. వినండి. యెషయా 40వ అధ్యాయం 1వ వచనం నుండి, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చండి, ఓదార్చండి.
యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధకాలం సమాప్తమైంది. ఆమె దోష రుణం తీర్చబడింది. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందింది అనే సమాచారము ఆమెకు ప్రకటించండి. ఇక భారము లేదు, శ్రమ లేదు. భారవాహకుడు, శ్రమబాధితుడు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసే సమస్త ప్రజల భారాలు మోయగలవాడు యేసుక్రీస్తే. ఆదరణకర్త పరిశుద్ధాత్మే. 2 కొరింథీ 1:3-4 వచనాలలో పౌలు ఆదరణను గురించే మాట్లాడుతున్నాడు. కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో అదే ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరిస్తున్నాడు. యోహాను సువార్త 14:16 వచనంలో ప్రభువే స్వయంగా అన్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఈయన, ఈ పరిశుద్ధాత్మ ఈ రోజున మనలను ఆదరించే ఆదరణకర్త. ఆలకించండి. అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా, అరణ్యసీమలో యెహోవాకు మార్గము సిద్ధపరచండి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయండి. అవును, ఆమె రుణం తీర్చబడింది. మనం తీర్చలేని రుణం ఆయన చెల్లించాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఈ రోజున మనం దేవునితో సమాధానపడాలి. క్రీస్తు చేసింది మనం అంగీకరించటమే మనము చేయదగింది, చేయగలిగింది. అరణ్యంలో స్వరం బాప్తిస్మకుడైన యోహానే అని 4 సువార్తలు ఈ వచనాన్నే ఉదహరించటం జరిగింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఇదే సత్యం నొక్కి వక్కాణించబడింది. 4-14 వచనం వరకు ప్రతి లోయను ఎత్తు చెయ్యాలి, ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను అణచాలి. వంకరవి చక్కగాను, కరుకైనవి సమముగాను ఉండాలి. యెహోవా మహిమ బయలుపరచబడుతుంది. ఒక్కడూ తప్పకుండా సర్వశరీరులు దానిని చూస్తారు. ఆలకించండి. ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇస్తున్నాడు. నేనేమి ప్రకటించాలి అని మరొకడు అడుగుతున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతా అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాస వారి మీద ఊదగా గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. నిశ్చయముగా జనులు గడ్డి వంటివారే. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. సీయోను, సువార్త ప్రకటించేదానా, ఉన్నత పర్వతం ఎక్కు. యెరూషలేమా, సువార్త ప్రకటించేదానా, బలంగా భయపడకుండా ప్రకటించు. ఇడుగో మీ దేవుడు అంటూ యూదా పట్టణాలకు ప్రకటించు. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుతూ ఉండగా ప్రభువైన యెహోవా తానే శక్తి సంపన్నుడై వస్తాడు. ఆయన ఇచ్చే బహుమానము ఆయన వద్ద ఉన్నది. ఆయన చేసే ప్రతీకారం ఆయనకు ముందుగా నడుస్తున్నది. గొర్రెల కాపరివలే ఆయన తన మందను మేపుతాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి తన వక్షం మీద ఆనించుకొని మోస్తాడు. పాలిచ్చే వాటిని ఆయన మెల్లిగా నడిపిస్తాడు. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడు ఎవడు? త్రాసుతో పర్వతాలను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచినవాడు ఎవడు? ఎవని వద్ద ఆయన ఆలోచన అడిగాడు? ఆయనకు వివేకము కలుగచేసిన వాడెవడు?
న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడు ఎవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించిన వాడెవడు? సోదరీ సోదరులారా, గమనించండి. 1 పేతురు 1 23-24 వచనాలు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండండి. సర్వశరీరులు గడ్డిని పోలినవారు. వారి అందమంతా గడ్డి పువ్వు వలి ఉన్నది. గడ్డి ఎండుతుంది, దాని పువ్వు రాలుతుంది. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. శాశ్వతమైన విలువలు దేవుని వాక్యమందే ఉన్నాయి. శరీరధారి అయిన దేవుడే యేసుక్రీస్తు. ఆయనను చూడండి. ఆయన మనతో ఉండడానికి వచ్చిన ఇమ్మానుయేలు. ఆయన రక్షకుడు, ప్రభువు. సాక్షాత్తు ఆయన దేవుడే. యేసు వచ్చాడు, రెండోసారి వస్తాడు అని యెషయా చెప్తున్నాడు. ఆయన 2 రాకడలు కలిసి సువార్త అవుతుంది. బహుమానం తెస్తాడు. సువార్తను నమ్మని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. యేసు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. యోహాను సువార్త 10 11-15 వచనాలు, మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణమే పెడతాడు. దేవుడు ఎవరనుకున్నారు? ఆయన సృష్టికర్త. సమస్తమును నిర్మించినవాడు ఆయనే. ప్రభువా, విశ్వనిర్మాత, నీకు స్తోత్రం. దేవునికి ఎవరూ సలహా ఇవ్వనక్కర్లేదు. దేవునికి సమానులెవరూ లేరు, ఉండరు. దేవుణ్ణి ఎవరితోనూ పోల్చడానికి వీల్లేదు. 18వ వచనం, మీరు ఎవనితో దేవుణ్ణి పోలుస్తారు? ఏ రూపాన్ని ఆయనకు సాటి చేయగలరు? 19వ వచనం, విగ్రహారాధనను గురించి దేవుడేమంటున్నాడు? విగ్రహాలను చూడగా శిల్పి దానిని పోత పోస్తాడు, కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదుగుతాడు, దానికి వెండి గొలుసులు చేస్తాడు. బంగారు వెండి ప్రతిమలు. 20-21 వచనాలు, విలువగల దానిని అర్పించజాలని నీరసుడు పుచ్చని మాను ఏర్పరచుకుంటాడు. కదలని విగ్రహాన్ని స్థాపించడానికి నేర్పుగల పనివాణ్ణి వెదకి పిలుచుకుంటాడు. విగ్రహ శిల్పాలు ఎంతో ఖర్చుతో కూడినవి. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించడాన్ని బట్టి మీరు దాన్ని గ్రహించలేదా? సృష్టికర్తను సృష్టితో పోల్చదగునా? దేవుడెవరు? ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనపడుతున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేస్తాడు. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచాడు. దేవుడు ఆకాశ మహాకాశాలకు పైన ఉన్నాడు. ఇప్పుడు 27వ వచనం, ఆలోచించండి. యాకోబూ, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవేళ అంటున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఇలా చెబుతున్నావు? శ్రోతలు వింటున్నారా? దేవునికి తన ప్రజల సమస్యలేవో తెలుసు. దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన తుఫానులను నిమ్మళింపచేయగలడు. అయితే పెను తుఫానులో మనం నేర్చుకోవలసిన పాఠాలెన్నో ఉన్నాయి. 28వ వచనం, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడైన దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యం. మన దేవుడు గొప్పవాడు. ఆయనతో ఏ మనుష్యుణ్ణి పోల్చలేము. ముగింపులో 30-31 వచనాలు వినండి. బాలురు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు. యువకులు తప్పక తొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవుడు మన రక్షకుడు.
ఆయనే మనకు గొప్ప ఆదరణకర్త, ఆయనే బలపరిచేవాడు, సంరక్షకుడు, పోషకుడు. ఆధ్యాత్మిక వయో విభజన గమనించండి. 1 పిల్లలు పక్షిరాజులై ఎగురుతారు. 2 యువకులు పరిగెత్తుతారు. 3 పరిపక్వ దశలో విశ్వాసులు నడిచి వెడతారు. 1 యోహాను 2:12-14 వరకు ఆధ్యాత్మిక వయస్సు పేర్కొనబడింది. పిల్లలారా, యువకులారా, తండ్రులారా అని యోహాను సంబోధిస్తున్నాడు. ప్రియశ్రోతలు, మీ ఆధ్యాత్మిక వయస్సు ఎంత? పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.